మరొకసారి చెప్దామా? ప్రైజ్ లార్డ్. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ వారమందు ఆయన రెక్కల నీడ క్రింద మనల్ని దాచి కాపాడి మనకు తోడుగా ఉండి నడిపించి దేవుని యొక్క పాద సన్నిధిలోకి మనం నడిపించినందుకు దేవునికి స్తోత్రం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. పోయిన వారం మనం బుద్ధి లేని గుర్రము గురించి విన్నాం. ఎవరు ఈ బుద్ధి లేని గుర్రాలు అంటే, వయసుకు వచ్చి కాస్త చదువుకొని జ్ఞానం సంపాదించుకొని తల్లిదండ్రులకు లోబడకుండా తమ యొక్క ఇష్టాన్ని జరిగించుకోవడానికి ప్రాకులాడే వాళ్ళు ఎవరైనా సరే బుద్ధి లేని గుర్రం లాంటి వాళ్ళు. మరి బుద్ధి లేని కంచరగాడిద లాంటి వారని కూడా అన్నారు కదా. మనం చదివిన మూలవాక్యంలో ఏం చదివాం? బుద్ధి జ్ఞానము లేని గుర్రము వలనైనను కంచరగాడిద వలనైన మీరు ఉండకుడి అనే మాటను గత 2-3 వారాలుగా ధ్యానం చేస్తున్నాం. బుద్ధి జ్ఞానం అంటే ఏంటి? బుద్ధి లేని గుర్రం ఏ విధంగా చేసింది? అలాంటి స్థితి కలిగిన వ్యక్తి ఎవరు? బుద్ధి లేని చిన్న కుమారుడు ఏ విధంగా తండ్రి సహవాసాన్ని కాదనుకొని వద్దనుకొని ఉంటున్నటువంటి కుటుంబం ఒక వాతావరణం నుంచి స్వేచ్ఛను కోరుకొని ఇష్టానుసారంగా బ్రతకడానికి, విచ్చలవిడిగా బ్రతకడానికి, తనకిష్టం వచ్చినట్టు బ్రతకడానికి తండ్రి యొక్క సహవాసం నుంచి, శిక్ష నుంచి, బాధ్యత నుంచి వద్దనుకొని వెళ్ళిపోయినటువంటి ఒక బుద్ధి లేని కుమారుణ్ణి పోయిన వారం మనం ధ్యానం చేశాం. మరి బుద్ధి లేని కంచరగాడిద అంటే ఏంటి? మరి బుద్ధి లేని గుర్రము, బుద్ధి లేని కంచరగాడిద అని బైబిల్లో రాయబడింది కదా. ఏంటి ఈ కంచరగాడిద గురించి యొక్క కొన్ని యొక్క లక్షణాలు ఏంటి, దాని యొక్క ఆధిక్యతలు ఏంటి, అవలక్షణాలు ఏంటి, ఈరోజు కూడా మనం తెలుసుకుంటే మంచిది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ సమయం తక్కువ ఉంది కాబట్టి నేను, ఒకవేళ మీరు రాసుకోగలిగితే నోట్స్ రాసుకోండి, ఊరికే రెఫరెన్స్, అంతకుమించి నేను ఎక్కువ చెప్పను. సో ఈ కంచరగాడిదను రాజులను అభిషేకించడానికి వాడినట్లుగా మనం చూస్తాం. రాజును గుర్తించడానికి, రాజును ప్రకటించడానికి, రాజును నిర్ణయించిన తర్వాత ఇతడే మీ రాజు అని ప్రకటించడానికి మన రాజుల గ్రంథంలో కావచ్చు, సమూయేలు గ్రంథంలో కావచ్చు, కంచరగాడిద మీద అతను ఎక్కించి ఊరేగించేవారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే గుర్రము రాజు మాత్రమే కాదు, సైనికులు కూడా గుర్రాల మీద ఉంటారు. అవునా కాదా? జనరల్గా ఆలోచిస్తారు. యుద్ధానికి వెళ్ళి ఏ గుర్రములో అయినా ఒట్టి రాజు మాత్రమే ఉంటాడా? కాదుగా, సైనికులు ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా యుద్ధానికి వెళ్ళే ఏ సైనికుడైనా సరే గుర్రము, లేకుంటే ఆ గుర్రంకి అంటగట్టబడిన రథాన్ని వేసుకొని లేకుంటే కలిగి యుద్ధానికి వెళ్తూ ఉంటారు. కానీ ఈ కంచరగాడిదకున్న ఆధిక్యత ఏంటంటే, కంచరగాడిద మీద కూర్చున్నగలిగిన వాళ్ళు ఎవరు అంటే రాజు మాత్రమే. ఎవరంట? రాజు. అంటే రాజు ఎవరు? ప్రజల చేత నిర్ణయించబడి దేవుని చేత ఏర్పరచబడిన వ్యక్తి. ఈ కంచరగాడిద మీద కూర్చొని ప్రజలందరికీ తెలియబడినట్లుగా ఇతడు మీ రాజు అని తెలియబడినట్లుగా అతను ఒక ఊరేగింపుగా ప్రజల సమక్షంలోకి రావడానికి ఉపయోగించబడే ఒక సాధనమే కంచరగాడిద. మీరు కానీ ఎవరిని సొలొమోనును అభిషేకించినప్పుడు కానీ, సొలొమోను రాజుగా ప్రకటించబడినప్పుడు కానీ ఈ కంచరగాడిద మీదని ఎక్కించి ఆయనను అభిషేకించినట్లుగా, లేకుంటే ఆయనను ఊరేగించినట్లుగా రాజుల మొదటి గ్రంథం 1:33-38 ఆ విధంగానే 1:44 ఉంది. రాజుల మొదటి గ్రంథం 1:33-38 1:44 ఉంది. ఇది అంటే అంటే కంచరగాడిద మీద ఎవరు కూర్చుంటారు అంటే ఒక అధికారి కాదు, లేకుంటే ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్న వ్యక్తి కాదు. టోటల్గా రాజ్యాధికారం కలిగినటువంటి ఒక రాజు మాత్రమే కూర్చుంటాడు. అంత ఒక ప్రత్యేకమైన స్థానం కంచరగాడిదకు ఉంది. అంత మాత్రమే కాకుండా ఎవరైనా రాజుకు దేవునికి ఇచ్చే వస్తువులు ఉంటాయి, వెండి బంగారం వెలగల వస్తువులు, వాటిలో విలువైనదిగా చేర్చబడింది కంచరగాడిద. దేవుని సన్నిధిలోనికి తీసుకురావడానికి, వాస్తవానికి గాడిదను వెల ఇచ్చి విడిపించాలి,
అది అపవిత్రమైనది. ఒకవేళ అతనికి ఆ గాడిదను వెల ఇచ్చి విడిపించకపోతే అది ఆ విధంగా మెడ విరగదీయబడి చంపబడాలని గాడిద గురించి రాయబడింది. కానీ గాడిద గుర్రము కలిగి ఉన్న లక్షణాలు కలిగినటువంటి ఈ ప్రత్యేకమైన బ్రీడ్, ఈ కంచెర గాడిద విషయంలో మాత్రం ఈ కంచెర గాడిదను దేవుని సన్నిధిలోనికి తీసుకురావడానికి, ఎవరైనా ఒక వ్యక్తిని మందిరంలో కానుక ఇవ్వాలి అని కోరుకున్నప్పుడు, రాజుకు ఏదైనా ఒకటి ఇవ్వాలని కోరుకున్నప్పుడు కంచెర గాడిదలో ఒక విలువైన వస్తువు కాదు కానీ ఒక విలువైన స్థానాన్ని కంచెర గాడిదకి ఇవ్వబడింది. దేవునికి ఇవ్వబడిన ఆ జంతువులలో లేకుంటే తేవబడిన జంతువులలో కంచెర గాడిదను మనం చేర్చబడింది. రాజుల మొదటి గ్రంథం 10:25 ఆ మాట ఉంటుంది. రాజుల గ్రంథం 10:25. ఇంకా మీరు తెరవమాకండి, రెఫరెన్స్లు చెప్పిందంటే చూసుకోవడానికి, నోట్ చేసుకోవడానికి. మీరు ఈరోజు ఇక్కడే చదవడం ఆకండి, అప్పుడే ఆల్రెడీ 10 అయింది. ఇంకా నేను ఇప్పుడు చెప్పాలి, రెఫరెన్స్లు అందుకే చదివించట్లేదు, గుర్తుపెట్టుకోండి. తర్వాత మూడవదిగా దేశమంతటి మీద కరువు వచ్చినప్పుడు, సో కొన్ని జంతువులను మనం కాపాడుకోవాలి. వాస్తవానికి పాలిచ్చే జంతువులను మనం కాపాడుకుంటాం, పాలు కావాలి కాబట్టి. ఆ విధంగానే గుర్రాలను మనం కాపాడుకుంటాం, యుద్ధం చేయాల్సి వచ్చింది, యుద్ధానికి అవసరం కాబట్టి. ఆ కోవలోనే కాపాడుకోవాల్సిన జంతువులలో కంచెర గాడిదలు కూడా ఉన్నాయంట. దేనికి స్తోత్రం, హల్లెలూయా. కరువులో కాపాడుకోవడానికి ప్రాముఖ్యత కలిగినటువంటి జంతువులు. ఎద్దులు అంటే వ్యవసాయానికి, లేకుంటే ఆవులు లేకుంటే పాలు ఇవ్వడానికి, ఇలా మనం ఏవైతే పాలను ఇచ్చి మనం పోషించే జంతువులు ఉన్నాయో ఆ విధంగానే మనకు ఉపయోగపడి లేకుంటే ఒక స్థానం కలిగినటువంటి స్థితిలో ఈ జంతువు కూడా ఉన్నట్టుంది. కరువులో కూడా కాపాడవలసిన ఒక జంతువు ఏంటంటే ఈ యొక్క కంచెర గాడిద. రాజుల మొదటి గ్రంథం 18:5 ఉంటుంది. అంత మాత్రమే కాకుండా ఇది బరువు మోయగలిగింది అని ఒక చోట రాయబడింది. రాజుల 2వ గ్రంథం 5:17. ఆ విధంగా మొదటి దినవృత్తాంతములు 12:40 అది బరువులను మోయగలిగింది. దేవుని సన్నిధిలోకి ఎవరైనా కానుకలను వస్తువులు తీసుకొచ్చేటప్పుడు ఆ రోజుల్లో కాస్త డబ్బున్న వాళ్ళు, స్తోమత కలిగిన వారు గాడిదల మీద కాకుండా కంచెర గాడిదల మీద డోలీలు కట్టుకొని దేవుని సన్నిధికి ఆ వస్తువులను, కానుకలను సమర్పించినట్టుగా మనం చూస్తాం. అంత మాత్రం కాకుండా ఏదైనా వస్తువు మార్పిడి, అప్పుడు ఆ రోజుల్లో కరెన్సీ ఉండేది కాదు కాబట్టి మన దగ్గర ఒక వస్తువు ఇచ్చి ఇంకో వస్తువుని మనకు కావాల్సింది తీసుకునేవాళ్ళం. అలా వస్తువు మార్పిడిలో ఇప్పుడు మనకు కావాలనుకోండి, బంగారానికి విలువైనది ఏది లేదు, బంగారం ఇచ్చి మనకు కావాల్సింది ఏదైనా మనం కోరుకోవచ్చు. ఆ విధంగానే గాడిదలు మనం ఎదుటి వారికి ఇవ్వలేము, దానికి ఇచ్చినా సరే దాని యొక్క వాల్యూ చాలా తక్కువ ఉంటుంది. కానీ ఈ కంచెర గాడిద చాలా వాల్యుబుల్గా ఉంటుంది కాబట్టి దాన్ని ఇచ్చి వస్తువు మార్గంలో ఎక్కువ కూడా ఈ కంచెర గాడిదలు ఉపయోగపడినట్లుగా మనం చూస్తాం. ఈ కంచెర గాడిదనిచ్చి మనకు కావాల్సిన వస్తువు ఏదైనా మనం తిరిగి తీసుకోవడానికి వస్తువు మార్గంలో ఈ కంచెర గాడిదలు ఉపయోగించుకున్నట్లుగా ఏజేల్ గ్రంథం 27:14 ఉంది. ఇవన్నీ కూడా కంచెర గాడిదకు దేవుడిచ్చినట్టు కొన్ని ఆధిక్యతలు ఏంటి? రాజులనే మోయగలిగిన స్థానం, బరువులు మోస్తుంది, దేవుని సన్నిధిలోకి కానుకలు తీసుకొస్తుంది. అంత మాత్రం కాదు, దేవుని సన్నిధికి ఒక వ్యక్తి ఒక తీసుకురాగల జంతువులో ఇవ్వబడిన ఒక ప్రత్యేకమైన స్థానం కంచెర గాడిదకు ఉంది. దేవుని సన్నిధిలో తీసుకురావడం ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. కరువులో కూడా కాపాడుకోగలిగినటువంటి ఒక జంతువుగా పరిగణించబడింది. అంతే మాత్రం కాకుండా వస్తువు మార్పిడిలో మనకి ఈ వస్తువు ఉంటే, ఇప్పుడు గోల్డ్ ఉందనుకోండి, ఏం చేస్తారు? గోల్డ్ కొనుక్కొని అందరు వేసుకుంటున్నారా? అప్పులు వచ్చినప్పుడు, బాధలు ఉన్నప్పుడు ఏం చేస్తారు? దాన్ని ఫైనాన్స్లోనో తాకట్లో బ్యాంకులో పెట్టి డబ్బులు తెచ్చుకుంటారు. దాన్ని వస్తువు మార్పు, మన అవసరాన్ని తీర్చుకుంటాం. ఆ విధంగానే ఇంట్లో ఒక కంచెర గాడిద ఉంటే మన అవసరాన్ని బట్టి దాన్ని మార్చుకొని మనకు కావాల్సింది కొనుక్కోవచ్చు ఆ రోజుల్లో. సో ఇంత విలువైన జంతువుగా కంచెర గాడిద పరిగణించబడింది. అయితే దీనిని దేవుడు ఉద్దేశిస్తూ ఏమంటున్నాడే, బుద్ధి లేని కంచెర గాడిద అంటున్నాడు. ఏంటంట? బుద్ధి లేని కంచెర గాడిద. బుద్ధి లేకపోతే దేవుడు కోరుకున్నాడా? బుద్ధి లేకపోతే రాజులు అభిషేకించడానికి ప్రత్యేక స్థానం ఇచ్చాడా? మరి ఎందుకని కంచెర గాడిదను దేవుడు బుద్ధి లేని కంచెర గాడిద వల్ల మీరు ఉండకూడదు ఎందుకు ఉండకూడదో ఒక మాట మనం చూద్దాం. చూడండి, ఇదైతే నేను చదువుతాను. సమూయేలు 2వ గ్రంథం 18వ అధ్యాయం
సమూయేలు రెండో గ్రంథం 18వ అధ్యాయం 9వ వచనం నేను చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. అబ్షాలోము కంచెర గాడిద మీద ఎక్కి పోవచ్చు దావీదు సేవకులకు ఎదురాయను. ఆ కంచెర గాడిద ఒక గొప్ప మస్తకి వృక్షము యొక్క చిక్కు కొమ్మల కింద పోయినప్పుడు అబ్షాలోము యొక్క తల చెట్టుకు తగులుకొనినందున అతడు ఎత్తబడి ఆకాశమునకును భూమికిని మధ్యను వ్రేలాడుచుండగా అతని క్రింద నుండి కంచెరగాడిద సాగిపోయెను. ఏంటంట? కంచెరగాడిద మీద ఎక్కి అబ్షాలోము యుద్ధానికి వెళ్ళాడు. సో యుద్ధము చేయడానికి కూడా ఒకవేళ కంచెరగాడిద ఉపయోగించుకున్నారేమో. ఈ కంచెరగాడిద మీద అబ్షాలోము యుద్ధానికి వెళ్ళినప్పుడు ఒక గుబురు ప్రదేశం వెళ్ళినప్పుడు ఒక మస్తకి వృక్షం కింద గుండె వెళ్తున్నప్పుడు ఆ మస్తకి వృక్షపు ఆ యొక్క ఏమంటారు ఆ వ్రేళ్లకు లేకుంటే ఆ యొక్క కొమ్మలకు తగిలి అబ్షాలోము చాలా అందగాడు, పైగా చాలా ఎక్కువ జుట్టు ఉంది. జుట్టు ఎక్కువ పెంచుకున్నారనుకోండి ఎక్కడొక చోట చిక్కుపడిపోతారు. అబ్బాయిలు జాగ్రత్తగా బాగా క్రాఫ్ పెద్దగా. అబ్షాలోం ఎవర్రా వాడు అంటే అబ్షాలోం. ఎందుకంటే ఆడొక చోట ప్రతి ఒక్కడికి ఈజీగా దొరుకుతుంది జుట్టు, దేనికైనా దొరికిపోతుంది పట్టుకోవడానికి. అబ్షాలోము కూడా తన అందాన్ని బట్టి గర్వించి అంటే కంచెర గాడిద ఎక్కి తను రాజుగా నియమించుకొని తండ్రిని తరిమి తండ్రిని చంపడానికి అదే గాడిద మీద వెళ్తూ ఉంటే ఒక చోట వెళ్ళినప్పుడు ఆయన వెంట్రుకలంతా కూడా ఆ మస్తకి వృక్షపు దానికి తగిలినప్పుడు కింద ఉన్న గాడిద మాత్రం తన మీద కూర్చున్న రాజును గమనించకుండా ఆయన వ్రేలాడబలగానే అది ముందుకు వెళ్ళిపోయింది. నేనేం చెప్తున్నానంటే దీన్ని బట్టి ఎందుకు బుద్ధి లేని కంచెర గాడిద అన్నారంటే మీద ఉన్నారో లేదో గుర్తించకుండా. ఈ పాయింట్ మీరు చాలా జాగ్రత్త పెట్టుకోవాలి. ఇప్పుడు దేవుడు తనకు ఒక ఆధిక్యతనిచ్చాడు, రాజునే కూర్చుండబెట్టాడు. ఇప్పుడు కూర్చున్నాడా లేదా అని గమనించాలిగా, అవునా కాదా? ఇప్పుడు తనకు బాధ్యత ఏంటి? తన మీద కూర్చున్న రాజును మోయటం. తన బాధ్యత ఏంటి? రాజు చెప్పినట్టుగా అతను మోసుకుంటూ అతనికి ఇష్టమైన చోటుకు తను తీసుకువెళ్ళడం. కానీ ఇప్పుడు కూర్చున్న రాజు పైన ఉన్నాడా లేదా అని ఆలోచించకుండా, కాస్త జ్ఞానము లేకుండా తను మాత్రం ఆయన చిక్కుపడిపోతే ఇది మాత్రం వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తాం. అంటే బరువు మోయగలిగిందే, రాజును మీద కూర్చోబెట్టుకోగలిగిందే, కానీ ఆయనకున్న స్థానాన్ని, ఆయనకున్న ఆ స్థితిని గమనించకుండా తను మోస్తున్నవాడు ఉన్నాడా లేదా అని గమనించకుండా ముందుకు సాగిపోయే గుణం ఉంది. అంటే తనకు ఒక బాధ్యత ఉంది, ఒక బరువు ఉంది, ఒక స్థితి ఉంది. ఆ స్థితిని గమనించకుండా తను మాత్రం మూర్ఖంగా ముందుకు వెళ్ళిపోతుంది. ఇప్పుడు గుర్రం గురించి మనం చెప్పుకున్నప్పుడు గుర్రము రౌతుకు లోబడదు అని చెప్పుకున్నాం. తనకిష్టం వచ్చిండికి నడుస్తుంది అని చెప్పుకున్నాం. అంటే రౌతు చెప్పినట్లుగా అది లోబడకుండా ఉంటుంది గుర్రము. కానీ ఈ కంచెరగాడిద ఆయన ఎక్కించుకుంటుంది, భారాన్ని కలిగి ఉంటుంది, ఘనతను పొందుకుంటుంది. కంచెరగాడిద రాజు వస్తూ ఉంటే గాడిదకే బట్టలు పరిచిన వారు మరి రాజు కంచెర గాడిద మీద వస్తుంది. ఎంత ఘన సన్మానాలు జరుగుతుంటాయి, ఎంత పులాభిషేకం జరుగుతుంటుంది. ఆ యొక్క రోడ్డు చుట్టూ ఎంతగా వాళ్ళు బట్టలు పరుస్తారు, లేకుంటే పట్టు వస్త్రాలు పరిచి రాజును అంటే సంతోషపరచడానికి పూలను చల్లుతూ ఉంటారు. అలాంటి ఉన్నతమైన స్థితి పొందడానికి రాజును ఎక్కించుకుంటుంది. కానీ రాజు ఉన్నాడా లేదని మాత్రం గమనించు. అంటే భారం ఉందా లేదని గమనించదు. నా మీద కూర్చున్నవాడు, నన్ను అదుపు చేస్తున్నవాడు, నేను మోయవలసిన వాడిని నేను మోస్తున్నానా లేదని గమనించకుండా ముందుకు వెళ్ళిపోతుంది. ఈ రోజుల్లో కూడా చాలామంది అలానే ఉంటున్నారు. ఏముంది మన మీద? ఏ బాధ్యత ఉంది, ఏ బరువు ఉంది, ఏ స్థితి ఉంది? దాన్ని మనం మోస్తూ ఉన్నాం కదా, దాన్ని సరిగ్గా మోస్తున్నామా? దాన్ని వదిలిపెట్టి సాగిపోతున్నామా? దాన్ని వదిలించుకొని వెళ్ళిపోతున్నామా? మరి రాజు చిక్కుపడినప్పుడు అది ఆగాలి కదా. అయ్యో నన్ను నడిపిస్తున్నవాడు చిక్కుపడిపోయాడు కదా, నేను ఇక్కడ ఉండవలసిన మినిమం కామన్ సెన్స్ కదా అని అక్కడ ఆయన కోసం కనిపెట్టుకోకుండా అది సాగిపోయాను. అంటే ఎవడు కూర్చోకపోని నేనైతే ముందుకు వెళ్ళిపోతాను అన్నట్టు పోయే ఒక మూర్ఖపు మనస్తత్వం కంచెరగాడిదకుంది.
ఒకటి నేను రాసుకున్నది ఏంటి ఈ కంచెర గాడిద గురించి అంటే, తను మోస్తున్న వాని పట్ల బాధ్యత లేనటువంటి స్థితి కంచెర గాడిదకు. ఎవరిని మోస్తున్నానో, ఏమి మోస్తున్నానో అని ఆ మోస్తున్న దాని పట్ల ఒక బాధ్యత లేకుండా అవసరాన్ని బట్టే వదిలించుకొని ముందుకు సాగిపోయే మనస్తత్వం కంచెర గాడిద. మరి ఇలాంటి వ్యక్తులు బైబిల్లో ఉన్నారా? మరి గుర్రము లాంటి వ్యక్తులు ఉన్నారు. వయసుకు వచ్చిన తర్వాత ఇష్టానుసారంగా సకిలించి వాళ్ళ ఇష్టానుసారంగా బ్రతికే మనస్తత్వం కలిగిన పిల్లలు ఉన్నారు. ఆ విధంగానే ఒక బాధ్యతను మోపబడిన తర్వాత, ఒక బాధ్యత అప్పచెప్పబడిన తర్వాత, బాధ్యత మీద ఉంచుకున్న తర్వాత ఆ బాధ్యతను కాపాడుకుంటూ జాగ్రత్తగా వెళ్ళవలసిన కలిగిన ఒక స్థితి వారికి అప్పచెప్పిన తర్వాత అలా ఉండకుండా దాన్ని తప్పించుకొని ఏదైనా సరే నా ఇష్టం అనుకుని వెళ్ళిపోయే ఒక బాధ్యత కలిగిన వ్యక్తి, వదిలించుకొని వెళ్ళిపోయే వ్యక్తిని మనం దేనితో పోల్చవచ్చు అంటే కంచెరగాడితో పోల్చవచ్చు. గుర్రం అంటే గుర్రానికి బాధ్యత ఏమీ లేదు, అది వేరు, ఆ పర్పస్ వేరు, దాన్ని పక్కన ఉంచండి. గుర్రం గురించి మనం చెప్పుకున్నప్పుడు ఏంటి అంటే అది సొంత ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి విచ్చలవిడిగా వెళ్ళడానికి ప్రవర్తించింది కాబట్టి అది బుద్ధి లేని గుర్రం అన్నాం. మరి కంచెరగాడిద ఏంటి అంటే తన మీద ఉన్న బాధ్యతను సక్రమంగా నిర్వర్తించకుండా వదిలించుకొని పారిపోయేదాన్ని కంచెరగాడిద అంట. ఇంతమంది తల్లిదండ్రులు ఉన్నారు. ఈరోజు తల్లిదండ్రుల గురించి చెప్పబడే మాట, మీరు ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా, ఒక తల్లిగా, ఒక తండ్రిగా, ఒక నాయకుడిగా నీ బాధ్యతను నువ్వు సక్రమంగా మోస్తున్నావా? నీ కుటుంబం పట్ల ఆ బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తున్నావా? నీ కుటుంబం ఒక చిక్కుముడిలో చిక్కుకొని పోతే, ఒక ఇబ్బందులో చిక్కుకొని పోతే, ఒక బాధలు అల్లాడిపోతున్నప్పుడు నీ దారి నువ్వు చూసుకొని వదిలించుకొని వెళ్ళిపోయే మనస్తత్వాన్ని ఏమంటారంటే కంచెరగాడిద యొక్క మనస్తత్వం అంటారు. అలాంటి వాళ్ళు బైబిల్లో కూడా ఉన్నారు. అలాంటి మనస్తత్వం మనకు ఉంది, కానీ చాలామంది గుర్తించలేకపోతుంటారు. బైబిల్లో ఒక వ్యక్తిని నేను చాలా ఫాస్ట్గా మనం చూపిస్తాను. మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథంలో ఇక్కడ 2వ వచనం, కర్మేలులోని మయోనునందు ఆస్తి గల వాడొకడు కాపురం ఉండెను, అతడు బహుభాగ్యవంతుడు, అతని పేరు నాబాలు. అతని పేరు నాబాలు. సార్ ఆయన భార్య గురించి మనకి ఇప్పుడు అవసరం లేదు. అయితే చూడండి, ఈ నాబాలు గురించి ఆ 3వ వచనం పేజీ తిప్పి చూస్తే అక్కడ ఏముంటుంది? అయితే చర్యలను బట్టి చూడగా నాబాలు మోటువాడును దుర్మార్గుడై ఉండెను. కొసమేరు ఏంటి, అతడు కాలేబు సంతతి వాడు అని రాయబడి. సో నాబాలు గురించి చెప్పినప్పుడు ఎన్నోసార్లు అబీగయేలు గురించి నేను ఎన్నోసార్లు చెప్పింటాను. అబీగయేలు అంటే సంతోషానికి తల్లి అని అర్థం. సంతోషానికి తల్లి. మరి ఈ తల్లిదండ్రులు ఒకవేళ ఈయన కాలేబు సంతతి వాడు, కాలేబు చాలా విశ్వాసం కలిగిన వాడు, కాలేబు చాలా నమ్మకమైనటువంటి పరిచర్య చేసిన వాడు, లక్షల మందిలో నమ్మకత్వాన్ని నిలుపుకున్నవాడు, వెళ్ళి ప్రయాసపడి ఒక మాదిరికరమైన సాక్ష్యాన్ని కలిగి సూచక్రియలు చేయనట్టుగా ఎస్కేలు ద్రాక్షగాలను మోసినటువంటి వాడు. అంత మాత్రం కాకుండా జన సమూహం అంతా కూడా మోషేకు ఎదురు తిరిగినప్పుడు బట్టలు చించుకొని వారి ఎదుట నిలబడి ప్రాధేయపడినటువంటి ఒక మనస్తత్వం కలిగిన వారు కాలేబు. యెహోషువతో పాటు కలిగి అలాంటి మనస్తత్వం. ఒకవేళ వీళ్ళు అనుకుని ఉంటారు కాలేబు సంతతి వాడు కాబట్టి చాలా నమ్మకంగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, కాలేబు అంటాడు, నేను యాత్ర ప్రారంభించిన దినము ఎంత వయసు ఉందో, ఎంత బలం ఉందో, ఈ రోజుడికి ఇప్పటికి కూడా అంతే బలం ఉంది. నాకు పల్లపు ప్రదేశం వద్దు, ఎత్తుగల ప్రాకారంగా పట్టణాలు ఇవ్వు, నేను పోరాడతాను, నేను పట్టుకుంటానని చివరి క్షణం వరకు కూడా ఒక ధైర్యాన్ని, సత్తువును కలిగిన వ్యక్తి కాలేబు. అందరికీ భూములు పంచేటప్పుడు, అయ్యా నువ్వు వయసులో ఉన్నవాడు కాబట్టి ఇదిగో ఈ పల్లపు భూములుంచు, ప్రాకారాలు, ఎత్తైన ప్రదేశాలంటే అక్కడ ఉన్న వారిని జయించి నువ్వు స్వాధీనపరచుకోలేవు అంటే, లేదు నేను పోరాడగలుగుతాను, లేదు ఆ సత్తువ తగ్గలేదు అని నమ్మకంగా పలికి పోరాడి సాధించుకున్నవాడు కాలేబు.
అంతటి విశ్వాసాన్ని ఒకవేళ వీళ్ళ తల్లిదండ్రులు గమనించి పిల్లనిచ్చింటారు. ఈ రోజుల్లో కూడా పిల్లనిచ్చేటప్పుడు తల్లిదండ్రులు ఏం చూస్తారంటే వాళ్ళ తల్లిదండ్రులు ఎలాంటి వారు, ఎంత వాస్తుంది ఏంటి, అంతేకాని వాడు ఎలాంటి వాడు చూడరు. ఎందుకంటే అమ్మాయి ఎలాంటిదో గమనించరు. అమ్మాయికి వెళ్తే తినడానికి తిండి ఉంటుందా, ఆస్తి కలిసి వస్తుందా, డబ్బు కలిసి వస్తుందా, ధనం కలిసి వస్తుందా, వాళ్ళు ఎంత సంపాదించారు, వాళ్ళు ఎవరు, ఎంతమంది ఉద్యోగస్తులు ఉన్నారు, అమ్మాయి ఇలా అన్నిటి గురించి, అతని గురించి అమ్మాయి తప్ప అన్నీ ఆలోచిస్తారు. తర్వాత వాడు మంచోడు కాకుండా వాడు పనికిమాలినోడైతే అప్పుడు వాడి గురించి మాకు తెలియక ఇచ్చాము. అయితే ఏం చూశారు? వాడి ఆస్తిని చూశారు, వాడి డబ్బును చూశారు. తల్లిదండ్రులు సంపాదించుకున్న స్థితి, ఒకవేళ తల్లిదండ్రులకు మంచి పేరే ఉండవచ్చు, మంచి వ్యక్తులుగా ఉండవచ్చు, కానీ వాడు ఎలాంటి వాడో గమనించకుండా ఇప్పుడు ఈమెను కూడా ఆ వ్యక్తికి ఇస్తే ఇతను భాగ్యవంతుడే, ఆస్తిపరుడే, డబ్బున్నవాడే, బహు భాగ్యవంతుడే, కానీ అతని చర్యలు, అతని క్రియలు చూస్తే మాత్రం మొరటుగా ఉండేవి. అంటే తన వంశానికి సంబంధించిన విశ్వాస సంబంధాన్ని క్రియలు లేవు, నమ్మకంగా పోరాడ మనస్తత్వం లేదు. ఎలా ఉంది అంటే బాధ్యత మరిచి తిని తాగేవాడు. ఇప్పుడు నేను డబ్బు ఉంది కాబట్టి, భాగ్యవంతుడు కాబట్టి ఏం చేసేవాడంటే ఎప్పుడు కూడా విందు వినోదాలతో, ఎప్పుడు తాగుబోతు తనంతో ఎక్కువ పెరిగినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఎంత దారుణం! తల్లిదండ్రులు ఆస్తి సంపాదించారండి, దాన్ని కాపాడుకోవాల్సిన కనీస బాధ్యత ఉందిగా. నాకు అవసరం లేదులే, ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదులే అని ఒకవేళ ఇచ్చిన ఆస్తిని బట్టి, వస్తున్న దానిని బట్టి ఒకవేళ బతుకుతే రేపు ఎలా బతుకుతారు, ఎలా జీవిస్తారు? వాళ్ళకి అవకాశం ఉండగానే ఏదైనా సంపాదించుకోవాలి, జ్ఞానం ఉండాలి కదా. అది లేకుండా ఆస్తిని తగలబెట్టేసే రకం ఈ రోజులు చాలామంది ఉంటారు. తల్లిదండ్రులు కష్టపడి రాత్రనక పగలనక కూడబెట్టి సంపాదిస్తే వీళ్ళు మాత్రం కష్టపడకుండా ఆనందంగా దాన్ని ఎంజాయ్ చేస్తారు. అంటే బాధ్యత మర్చిపోయినటువంటి స్థితిని కంచరగాడిద అంటారు. బాధ్యత మర్చిపోయే స్థితి. ప్రియ దేవుని సంగమా, ఇక్కడ ఉండిన తల్లిదండ్రులారా, ఏ విధంగా ఉన్నావు? ఒక వ్యక్తిగా, ఒక తల్లిగా, ఒక తండ్రిగా నీ బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తున్నావా? సరిగా నేను చూసుకుంటున్నా? నీ మీద మోపబడిన భారం ఎలాంటిది? నీ మీద ఉన్న బాధ్యత ఎలాంటిది? ఆ బాధ్యతను వదిలి నువ్వు ముందుకు సాగపోయే మనస్తత్వాన్ని కంచరగాడిద పోల్చదగింది. అంత మాత్రం కాదు, ఈ కంచరగాడిద గురించి మనం చెప్పుకుంటూ కొన్ని మాటలు కానీ జ్ఞాపకం చేస్తే ఇంకొక మాట ఉంటుంది. మీరు తిమోతికి రాసిన పత్రిక ఊరికి నోట్ చేసుకోండి, తిప్పాల్సిన అవసరం లేదు. 2వ పత్రిక 4:14 ఒక మాట అంటాడు, పౌలే స్వయం అంటాడు, అలెగ్జాంద్రు అనే కంచరగాడిద లాంటి వాడు నాకు చాలా కీడు చేశాను అని రాయబడ్డాడు. చూద్దాం ఒక మాట. సరే, చాలు చూడండి, 4వ అధ్యాయం 14 వచ్చింది కదా, 2వ పత్రిక. ఇక్కడ అలెగ్జాంద్రు అనే కంచరివాడు నాకు చాలా కీడు చేశాడు. ఏముంటుంది ఈ యొక్క కంచరిగాడిద మనస్తత్వం అంటే? చూడండి, అక్కడ ఏం చేశాడు కీడు? ఏం కీడు చేశాడు అంటే అక్కడ 15వ వచనం చూడండి. అతని విషయమై నువ్వు జాగ్రత్తగా ఉండము, అతడు మా మాటలు బహుగా ఎదురించాను. ఏంటంట? బలబల చెప్పేవలే, మాకు తెలుసా, కొత్తగా ఏం చెప్తున్నావా అని ఎదిరించే మనస్తత్వం ఎవరిది అంటే కంచరగాడిద లాంటి మనస్తత్వం కలిగిన వాడు. పౌలు ఎంతగా ప్రయాసపడుతున్నాడు, ఎంతగా కష్టపడుతున్నాడు, దేవుని నామ మహిమార్థమైన సువార్తను ప్రకటిస్తుంటే అక్కడ ఉన్నవాడే ఏం చేస్తున్నాడే? పౌలు మాటలు ఎదిరించాడు. ఈ పౌలుకు ఎదురు చెప్తూ ప్రతి దానికి సెటైర్, ప్రతి దానికి కౌంటర్, ప్రతి దానికి రకరకాల పెడార్థాలు. ఈ రోజుల్లో చాలామంది ఉంటారు. తల్లిదండ్రులు చెప్పిన మాటలకు పెడార్థాలు తీసేవాళ్ళు ఉంటారు, సంఘ సేవకుడు చెప్పే మాటలకు విపరీతమైన అర్థాలు తీసేవాళ్ళు ఉంటారు, రకరకాల మనస్తత్వం కలిగి దాన్ని ఇంకొక కోణంలో చూస్తూ మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఇలాంటి వాళ్ళు ఎవరు అంటే కంచరగాడిద మనస్తత్వం కలిగిన వారు. అందుకని మా మాటలు బహుగా ఎదిరించడం మాత్రం కాకుండా ఏం చేశాడు అతనంటే, చూడండి, నేను మొదట సమాధానం చెప్పినప్పుడు ఎవడు నా పక్షం నిలవలేదు, అందరూ నన్ను విడిచిపోయిరి అంటాడు. అంటే వీడు ఏం చేశాడు? అందరినీ విడిచిపోయేటట్టుగా, ఇది మనకి నచ్చదులే, ఈయన చెప్పినట్లు మనకు కష్టంలే. ఒక మాట దైవ సేవకుడు చెప్తే దాన్ని పాజిటివ్గా తీసుకొని
దాన్ని అర్థం చేసుకొని ఇది మన క్షేమం గురించి కదా, ఇది మన మంచి గురించి కదా, ఇది మన సరిదిద్దుకోవడానికి కదా అని మాట్లాడుకోవాలి. కానీ అది నచ్చని వారితో అందరిని కలుపుకొని ఇలా అయితే కష్టం, ఇలా మాట్లాడకూడదు, అసలు ఆయన ఎందుకు మాట్లాడతాడు, ఆయనకి ఏం అర్హత ఉంది, ఆయన వయసు అంతా, ఆయన స్థితి ఏంటి, ఇట్లా మాట్లాడుకునే మనస్తత్వం కలిగి ఉండడాన్ని ఏమంటారంటే కంచరగాడిద మనస్తత్వం అంటారు. బహుగా ఎదురించేవాడిని, ప్రయాసపడేవాడిని ఎదురించే మనస్తత్వం కంచరగాడిద మనస్తత్వం. మీకోసం ప్రయాసపడి కన్నీరు కార్చే వారి విషయంలో కృతజ్ఞత లేకపోగా బహుగా మాటలు ఎదిరించి ఒక గ్రూపులకు తయారు చేసుకొని ఒక వర్గాలను తయారు చేసుకుని, ఎందుకని ఈరోజు సంఘాలు పాడైపోతున్నాయి, సంఘాల్లో చీలికలు వస్తున్నాయి. కారణం ఏంటంటే ఆ సంఘాలలో కంచరగాడిద లాంటి అలెగ్జాండర్ లాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి వర్గాలను విడిపోతున్నారు, కులాల పేరుతో విడిపోతున్నారు, మతాల పేరుతో విడిపోతున్నారు. మళ్ళీ ఏ విధంగా ఉదయం ఒక కులం వారు వస్తే మధ్యాహ్నం ఒక కులం, ఒకటే చర్చి, ఒకసారి వీళ్ళు ఒకసారి వాళ్ళు, ఒకసారి పలానా ఇంటి పేరు ఇంకొకసారి ఇంకొక ఇంటి పేరు. కారణం ఏంటి? సంఘం ఏకం సంఘం అన్నప్పుడు దాన్ని విభజించి పాలించే విధంగా అక్కడ దేవుని ఎదిరించి వాళ్ళ ఇష్టానుసారంగా బ్రతిక మనస్తత్వాన్ని ఏమంటారంటే కంచరగాడిద మనస్తత్వం. ఎందుకంటే వారి మీద ఉన్న అభిషేకం వాళ్ళు గుర్తించరు, వాళ్ళు చేసుకున్న సమర్పణ వారి జీవితంలో గుర్తించరు, వాళ్ళు కలిగిన ప్రార్థన జీవితంలో గుర్తించారు, ప్రతిష్ఠించబడిన వ్యక్తులకు వాళ్ళు బ్రతకరు. అవన్నీ ఒకప్పుడు వాళ్ళ మీదకి వచ్చాయి. రక్షణ వస్త్రాన్ని ధరించుకున్నారు, స్తుతి వస్త్రం వాళ్ళ బ్రతుకులు ఉంది. వీటన్నిటిని వదిలి సాగిపోయే మనస్తత్వం ఎవరిది అంటే కంచరగాడిద లాంటి మనుషులది. దేవుడు మనల్ని ఆయన మనస్తత్వంతో అభిషేకించాడు. తర్వాత ఆయన రక్షణ వస్త్రంతో మనల్ని అభిషేకించాడు. మన మీద ఆయన అభిషేకం ఉంది. కానీ వదిలిపెట్టి సాగిపోయే మనస్తత్వం కలిగిన వారిని ఏమరంటే బాధ్యత మర్చి వెళ్ళిపోయే వ్యక్తులను ఏమంటారంటే కంచరగాడిద లాంటి మనస్తత్వం అంటారు. కాబట్టి చూడండి, కంచరగాడిద లాంటి మనస్తత్వం ఉన్నవాళ్ళు సంఘానికి కీడు చేస్తారు, సంఘానికి విరోధంగా అనేకులు పోగు చేస్తారు, తర్వాత విడిపోయినట్లుగా చేస్తారు. అంత మాత్రం కాకుండా వాళ్ళు బాధ్యత మరిచి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తారు. మరి ఈ కంచరగాడిద లాంటి నాబాలు యొక్క క్రియలు కానీ మనం గమనిస్తే ఒక మాట నేను చెప్పి ముగిస్తాను. చూడండి, ఈ సమయంలో మొదటి గ్రంథం 25వ అధ్యాయంలో మనం కానీ గమనించినట్లయితే నేను రాసుకున్నాను ఏంటంటే భాగ్యవంతుడే కానీ బహు త్రాగుబోతు. మీరు కానీ 25:36లో చూడండి, సమయలు మొదటి గ్రంథం 25:36లో ఏముంటుందంటే అబీగయలు తిరిగి నాబాలు నొద్దకు రాగా రాజులు విందు చేసినట్లు అతడు ఇంటిలో విందు చేసి త్రాగుచు బహు సంతోషించుచు మత్తుడుగా ఉండెను. మరి ఇంత సంతోషం, ఇంత తాగుబోతు అంటే ఉన్నదాన్ని బట్టి డబ్బును బట్టి ఆ విధంగా రాజులు విందు చేసేటట్లుగా సుఖిస్తూ సంతోషిస్తున్నాడు. కానీ ఏమాత్రం బాధ్యత లేని వాడిగా ఉంటున్నాడు. ఏమాత్రం కుటుంబ బాధ్యతను స్వీకరించిన స్థితిలో ఎప్పుడూ కూడా తన యొక్క బాధ్యత అంటే తాగడమే, తన యొక్క బాధ్యత అంటే నాకు ఇచ్చారు, నా పితరులు సంపాదించారు, నా ఇష్టం వచ్చి బ్రతకడమే అనుకుంటూ ఉండడమే అయిపోయినట్టుగా మనం చూస్తాం. ఇప్పుడు ఈయన క్రియలను బట్టి కానీ మనం కానీ గమనిస్తే ఇతడు కూడా కనీసం కృతజ్ఞతలు లేనివాడు అని మనం చూస్తాం. ఇక్కడ దావీదు యొక్క శిష్యులు ఆయన దగ్గరకు వచ్చి, సరే దావీదుతో ఉన్న పనివారు లేకుంటే పరివారం తనతో ఆయన దగ్గరకు వచ్చి అడుగుతారు, అయ్యా మీ గొర్రెలు కాసుకునే వారి దగ్గర మేమున్నాం, మా వాళ్ళకి ఏ హాని జరగకుండా వాళ్ళని కాపాడాం కాబట్టి నువ్వు విందు చేసుకుంటున్నావు కదా, మాకు కాస్త ఏదైనా తినడానికి ఏదైనా ఇవ్వు అంటే ఏమంటాడంటే అసలు దావీదు ఎవడు? దావీదు తెలియకుండానే ఈయన ఆ రాజ్యంలో ఉన్నాడా? మరి ఇప్పుడు అదే దావీదు గురించి భార్యకి తెలిసింది కదా. భార్య ఏమంటుంది, అయ్యా నువ్వు యెహోవా యుద్ధములు చేస్తున్నవాడు అని చెప్పినప్పుడు కనీసం ఆ కామన్ సెన్స్ కూడా ఇనకలేదు. మరి ఏం తెలుసు ఆయనకు అంటే తన యజమాని నుంచి పారిపోతున్నవాడు కాదు దావీదు, మరి దేశాన్ని రక్షించిన వాడు కాదా దావీదు, దేశం కోసం ప్రయాసపడుతున్నవాడు కాదా దావీదు, దేవుని యొక్క చిత్తానుసారంగా సుబుద్ధి కలిగి పంపిన చోట్ల వెళ్ళి యుద్ధం చేసుకుని వచ్చి దేశానికి రక్షణ కలగచేసిన వాడు కాదా దావీదు. ఈ విషయాలైతే గుర్తుండవు. ఏ విషయాలు గుర్తుంటాయి? ధర్మపడుతున్నాడు, పారిపోయాడు. చాలా మందిలో కూడా ఏంటంటే వాళ్ళు ఎంత ప్రయాసపడ్డారు, ఎంత కష్టపడ్డారు, ఎంతగా మేలు చేశారు, ఎంతగా మన పట్ల ప్రేమ కలిగి అడగకపోయినా సహాయం చేస్తున్న గుర్తుండదు. వాళ్ళ జీవితాల్లో ఉన్న చిన్న చిన్న మైనస్ ఉంటాయి, వాటిని పట్టుకొని వాళ్ళని పలాని వాళ్ళ ప్రార్థన పరులే కానీ ఆమెలో ఇది, ఆమె ఇట్లా, ఈమె ఇట్లా అని మాట్లాడుకునే మనస్తత్వం, నిర్లక్ష్యంగా చూపే మనస్తత్వం ఎవరిది అంటే కంచరగాడిద లాంటి మనస్తత్వం.
సేవకులే వస్తే అంటున్నాడు, ఎవడు దావీదు? పారిపోయిన వాడు కాదా? మరి యుద్ధం చేసిన వాడెవడు? పోరాడిన వాడెవరు? మరి భార్యకి తెలుసు కదా, దావీదుని ఎందుకు అయ్యా నువ్వు యెహోవా యుద్ధములు చేస్తున్న వాడవు, రాజుగా మార్చబడుతున్న వాడవు, అయ్యా నన్ను క్షమించు, నా భర్తకి తప్పును క్షమించు అని కాళ్ళ వేల మీద పడి భర్త మీదకి శాపం రాకుండా, కీడు రాకుండా ప్రయాసపడిన వ్యక్తి కదా భార్య. అంటే బాధ్యత లేకపోతే ఇష్టానుసారంగా మనం ప్రవర్తిస్తాం, ఇష్టానుసారంగా జీవిస్తాం, ప్రతి ఒక్కరిని వేలెత్తి చూపుతాం, ప్రతి ఒక్కరి విషయాల్లో కూడా వాళ్ళు చేసిన క్రియలను బట్టి కాకుండా వారిలో ఉన్న చిన్న చిన్న లోపాలను బట్టి ఇష్టానుసారంగా మాట్లాడతాం. ఎవరిది ఈ మనస్తత్వం అంటే బాధ్యతను వదిలించుకున్నాయి, ఇష్టానుసారంగా బ్రతికే కంచరగాడిద లాంటి మనస్తత్వం కలిగిన వారు. ప్రియ తల్లి, ప్రియ తండ్రి, ఇక్కడ నువ్వు తల్లిదండ్రులుగా ఉంటుండగా నీ తండ్రిగా నీ బాధ్యత, తల్లిగా నీ బాధ్యత. ఒకవేళ అత్త మామలు ఉండొచ్చు, వారి బాధ్యతలు విస్మరించి సాగిపోయే తత్వం ఉంటే వాళ్ళు ఎలాంటి తత్వం కలిగిన వారు అంటే ఎదుటివారి కీడు చేయాలని, ఎదుటివారి లోపాలను ఎత్తి వారిని ఏదో ఒక విధంగా హింసించాలని మనస్తత్వం కలిగిన వారు కంచరగాడిద మనస్తత్వం. అలా ఉండకూడదు అని బైబిల్ చెప్తుంది. అందుకని బుద్ధి జ్ఞానములని గుర్రం వలనైనను కంచరగాడిద వలన మీరు ఉండకూడే. ఉంటే నష్టం, ఉంటే కష్టం, ఉంటే మన పరువు మనం తీసుకున్న వారిగా ఉంటాం. కాబట్టి మనం నాబాలులాగా పేరుకు మాత్రం కాలేబు వంశస్థుడు, కానీ అతని బ్రతుకులో ఆ బాధ్యత లేదు. పేరుకు మాత్రం భాగ్యవంతుడే, పేరుకు మాత్రం తండ్రియే, పేరుకు మాత్రం ఒక స్థితిలో ఉన్నవాడే, కానీ ఆ స్థితికి తగ్గట్లుగా ప్రవర్తించని మనస్తత్వం కాలేబుది. సరే, ఎవరిది అంటే ఎవరమ్మా? లాబాను. కాబట్టి నాబాలు యొక్క మనస్తత్వం మన జీవితంలో ఉండకూడదు. నాబాలు యొక్క మనస్తత్వం మన బ్రతుకుల్లో ఉండకూడదు. ఒక తండ్రిగా ఎంత శ్రమ పడతావో అంత శ్రమపడి, ఎంత ఒక తల్లిదండ్రులు గుర్తించకపోని, సరే బిడ్డలు గుర్తించకపోని, నువ్వు తల్లి బిడ్డల గుర్తింపు కోసం కాదుగా నువ్వు ప్రయాసపడేది. ఏదో ఒక రోజు నువ్వు పడిన ప్రయాస, నీ యొక్క ప్రయాస బిడ్డలు గుర్తించినప్పుడు వాళ్ళ జీవితాంతం ఆ కృతజ్ఞత భావంతో నిన్ను చూస్తారు. ఒకవేళ వయసుకు వచ్చిన వాళ్ళు ఈరోజు వాళ్ళ ఇష్టానుసారంగా మాట్లాడారని, వాళ్ళ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారని, నేనెందుకు ఈ బాధ్యతలు ఉండాలి, నేనెందుకు వారి పట్ల బాధ్యత చూపాలని అనుకుంటున్నావా? అది కరెక్ట్ కాదు. ఏదో అంటారు కదా, వంకలేనమ్మ ఏదో అంటారు కదా, అలా మన వంకలు చూసి బాధ్యత నుంచి తప్పించుకొని మనస్తత్వం మనకు ఉండకూడదు. ఏది ఏమైనా సరే మన మీద ఉన్నవాన్ని మనం వదిలించుకోకుండా, తప్పించుకొని పోకుండా మనం కాపాడుకోగలగాలి. మన మీద ఉన్న బాధ్యతను నిర్వర్తిస్తూ బ్రతకాలి. అది వదిలించుకోకుండా, ఉందో లేదో గమనించకుండా బ్రతికి ఉండడం అనేది అది మంచి లక్షణం కాదు. కాబట్టి ఈరోజు మనం కంచరగాడిద లాంటి వారికి మనం ఉండకూడదు. మనం కలిగిన బాధ్యత పట్ల మనము జాగ్రత్తగా ఆ బాధ్యతను వదిలించుకొని పోయేవారికి కాకుండా అనేక సందర్భాల్లో దాన్ని కలిగి ప్రాణం పోయినా సరే ఆ బాధ్యత నిర్వర్తించవలిగా మనము ఉండాలని ప్రభు పేరిట గుర్తు చేస్తున్నాను. తలలు వంచిన మనం కంచరగాడిద దేవుడికి ఎన్నో ఆధిక్యతలు ఇచ్చాడు, రాజును కూర్చుండబెట్టే భాగ్యం ఇచ్చాడు. కానీ రాజు ఉన్నాడా లేదా? నీ రాజు ఉన్నాడా ప్రియ సహోదరుడా? దేవుడిని యొక్క అభిషేకం నీలో ఉంది. దేవుడిని నువ్వు ఎత్తుకున్నవాడిగా, నువ్వు దేవుని గణపరుస్తున్న వాడిగా నువ్వు ఉన్నావా ఈ లోకంలో? ఎప్పుడో ఆయన దిగిపోతే, ఎప్పుడో నేను వదిలిపోతే అలాగనే సాగిపోతున్నావా? ముందుకు వెళ్ళిపోతున్నావా? ఇలాంటి మనస్తత్వం నీదే ఉన్నాడో లేదో చూసుకోవా. నిన్ను కలిగిన దేవుడు, నిన్ను బలపరిచిన దేవుడు, నిన్ను ఆశీర్వదించిన దేవుడు నీతో కూడా ఉన్నాడో లేకుండా ఇష్టానుసారంగా వెళ్ళిపోతావా? మోయవలసిన బాధ్యతను వదిలిపెట్టి వెళ్ళిపోతావా? కరెక్ట్ కాదు. ఇలాంటి మనస్తత్వం, బాధ్యతలు విస్మరించి ఇష్టానుసారంగా సాగిపోయే ఏ వ్యక్తి అయినా కంచరగాడిద లాంటి వారే. కాబట్టి అలా ఉండకుండా తండ్రి, నా కుటుంబ బాధ్యతను సక్రమంగా మోయినట్లుగా నీ కృప చూపించండి. ఆ నాబాలులాగా నేను ఉండకుండా నీ కృప చూపించండి. కష్టమైన, బాధ అయిన, ఇరుకైన నా మీద మోపబడిన ఏ బాధ్యత అయినా సరే అంతవరకు ప్రభా పౌలులాగా పోరాడగలిగిన కృప నాకు ఇవ్వండి. నా పరుగు తూతం ముట్టించగల కృప నాకు ఇవ్వండి తండ్రి అని ప్రార్థన చేస్తే ఎంత బాగుంటుంది. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, సర్వాధికారి, జీవం కలిగిన తండ్రి, నీ పరిశుద్ధమైన దివ్యగణ నామను బట్టి నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అవును ప్రభా,
మేము కూడా ఈ లోకంలో ఎన్నిక లేని వారిగా ఉంటున్నప్పుడు నీ యొద్దకు తేబడి మీరు కూర్చొని స్వారీ చేయగలిగిన స్థితిని, నీ ద్వారా ఒక గొప్ప ఘనతను పొందుకోగలిగిన స్థితిని మాకు అనుగ్రహించారు. కానీ మీరు మా మీద ఉన్నారో లేరో, మేము మిమ్మల్ని మోస్తున్నామో లేదో గమనించే స్థితిలో ఎవరికి వాళ్ళ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. కంచరగాడిదలాగా ప్రభువా, అబ్షాలోమును మోస్తున్న కంచరగాడిద అది చిక్కుబడితే సాగిపోయింది. మేము మోస్తున్న నిన్ను నీవు మా భుజాల మీద, మీరు మా కుటుంబాల మీద, మీరు మా హృదయాల్లో ఉన్నారో లేదో చూసుకోకుండా సాగిపోయే మనస్తత్వం, కంచరగాడిద లాంటి మనస్తత్వం అలా ఉండకుండా బుద్ధి కలిగి, జ్ఞానం కలిగి ప్రభా నిన్ను మోస్తూ ముందుకు వెళ్ళగల కృపను ప్రతి ఒక్కరికి దయచేసి బలపరచమని, కుటుంబం పట్ల ఒక భార్య ఒక భర్త బాధ్యత కలిగి వాళ్ళు ఏం చేయగలుగుతారో వాళ్ళు చేయగలిగిన స్థితిని ఉంచి, ఆ స్థితి నుంచి పారిపోకుండా, విస్మరించి విచ్చలవిడిగా బ్రతకకుండా తండ్రి బాధ్యత ఎరిగి బ్రతకగలిగిన భర్తలుగా, భారాన్ని మోయగలిగిన భర్తలుగా, లేకుంటే అలాంటి బంధాన్ని ఉంచుకోగలిగి కాపాడుకోగలిగిన భార్యలుగా ప్రభు ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించండి, బలపరచండి, ఆశీర్వదించండి. అంతేకాని వారి వారి విధుల నుంచి, కర్తవ్యాల నుంచి, బాధ్యతల నుంచి ప్రభు తప్పుకొని వెళ్ళిపోయి నేనేం చేస్తాను, చిక్కుపడిపోయారు, నా వల్ల ఏమవుతుంది అన్నట్లుగా తప్పించుకొని తిరిగే మనస్తత్వం ఏ వ్యక్తికి ఉండకుండా నాయన, నా రాజు నా కుటుంబం నా మీద ఉండాలి, నేను మోస్తున్న కుటుంబాన్ని నేను జాగ్రత్తగా మోయాలనే ఒక మనస్తత్వాన్ని ప్రతి ఒక్కరిలో కలగచేసి ఆ బంధాలను కాపాడుకొని బ్రతుకే ఉన్నతమైన కృపను మీరు కలగజేసి బలపరిచి నీ నామమునకే మహిమ ఘనత ప్రభావములు కలిగించుకోమని యేసయ్య అతి శ్రేష్టమైన దివ్యగణ నామమును అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.